హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ అమిలా ఛానల్. దీపకి ఆఫీస్లో అసిస్టెంట్గా సూరజ్ని తీసుకొచ్చి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చినటువంటి సుమిత్ర. మరి ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మన స్పైసీ అమిలా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళితే ఇంకా దీప అయితే సూరజ్ని అడగడానికి సూరజ్ ఫ్రూట్ స్టాల్ దగ్గరికి వెళ్తుంది. జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి సూరజ్తో నేను కొంచెం నీతో మాట్లాడాలి అని చెప్పి అనేసరికి పర్లేదు అని సూరజ్ అనేసరికి జరిగిన విషయం అంతా కూడా దీప సూరజ్కి చెప్తుంది. నాకు ఒక అసిస్టెంట్ అవసరం, మీరు నాతో పాటు కలిసి పని చేయాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పి దీప అనడంతో సూరజ్ అయితే దానికి సముఖంగా ఉండడు. సారీ అండి, నేను ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడకే నేను ఇలా సోషల్ సర్వీస్ అనేది మొదలుపెట్టాను. నేను ఇలా సెల్ఫ్గా ఏదైనా బిజినెస్ చేసుకుంటాను, కానీ ఒకరి కింద అయితే పని చేయను అని, అది కూడా కార్పొరేట్ ఆఫీస్లో అస్సలు కూడా పని చేయకూడదు అనుకుంటున్నాను అని సూరజ్ చెప్తూ ఉంటాడు. అయ్యో, నా కింద పని చేస్తున్నానని మీరు అనుకోకండి, నాతో పాటే కలిసి పని చేయడానికే మిమ్మల్ని అడుగుతున్నాను. అది కూడా జస్ట్ 15 రోజులు మాత్రమే, 2 వారాలు మాత్రమే. జోష్నకి నాకు ఒక పోటీ జరుగుతుంది. ఇద్దరం కూడా ఒక రెస్టారెంట్కి పర్మనెంట్ సీఈఓ కావాలి. అంటే ప్రజెంట్ అయితే టెంపరీ సీఈఓలుగా ఉన్నాము, పర్మనెంట్ సీఈఓ కావాలి అంటే గనక మీరు నాకు తోడుగా ఉంటే మంచిది. ఎందుకంటే నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను. నాకు ఆ మెయిల్స్ చెక్ చేయడం కానీ ఏదైనా ఫుడ్ ఆర్డర్స్ వచ్చినా నాకు అర్థం కావడం లేదు. మా బావని సపోర్ట్ తీసుకుందామంటే జోష్న ఏమో మా బావ సపోర్ట్ నేను తీసుకోకూడదు అని కండిషన్ పెట్టింది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారా అని చెప్పి దీప అడిగేసరికి సారీ అండి, నేనైతే ఈ విషయంలో హెల్ప్ చేయలేను అని చెప్పేసి సూరజ్ అయితే చేతులెత్తేస్తాడు. దీంతో దీప చాలా బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దీప సూరజ్తో మాట్లాడడానికి సూరజ్ బిజినెస్ దగ్గరికి వెళ్ళిందో ఇంకా జోష్న అయితే అది గమనిస్తుంది. జోష్న చూస్తుంది, సూరజ్తో దీప మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా దీప కలిసి ఏదో పెద్ద ప్లానే వేశారు, లేదంటే సూరజ్తో దీప మాట్లాడటం ఏంటి, అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం, ఇక్కడికి వచ్చి మరీ సూరజ్తో మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఏదో జరుగుతుంది, ఎలా తెలుసుకోవాలి నేను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా జోష్న అయితే ప్రాణం ఊరుకోక గబగబా సూరజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి హలో సూరజ్, ఏంటి దీపతో ఒక పని మనిషితో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంటే, అది పని మనిషి అయినా సరే వేరే వాళ్ళైనా సరే లేడీస్ కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మంచిది. కార్తిక్ గారి భార్య వచ్చారు నా దగ్గరికి మాట్లాడడానికి అని చెప్పి అంటుంటే, అదే ఏం మాట్లాడడానికి వచ్చారు, మీతో అయినా నీకు ఆమెకి ఏమిటి సంబంధం, నీతో మాట్లాడడానికి వచ్చింది ఏంటి అని చెప్పి అంటుంటే, ఏదో పర్సనల్ అఫీషియల్ అండి, మీకు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు ఆ విషయాలన్నీ కూడా అని చెప్పి సూరజ్ అయితే తనతో విషయం అయితే చెప్పడు. జోష్న చాలా అడగడానికి ట్రై చేస్తుంది, కానీ సూరజ్ అయితే విషయం బయట పెట్టడు. మీరు ఇంకా బయలుదేరొచ్చు, మేమిద్దరం ఏదో మాట్లాడుకున్నాం కానీ మీకు సంబంధించిన విషయం అయితే కాదు అని చెప్పి ఇంకా తన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు సూరజ్ అయితే. వీడితో ఎలాగ మంచిగా ఉండి నిజం రాబడదాం అనుకున్నా, కానీ వీడు నిజం చెప్పేలాగా లేడు. అసలు దీప వీడితో ఏం మాట్లాడింది అనేది నేను అసలు ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతుంది జోష్న. ఇంటికి వెళ్ళేసరికి ఇక దశరథ అయితే దీపను చూసి అడుగుతాడు, అమ్మా దీప ఇలా రా, నీతో మాట్లాడాలి అని చెప్పి బాల్కనీకి పిలిచి అడుగుతూ ఉంటాడు కార్తిక్ని దీపని. ఏంటమ్మా ఏం చేశారు, నేను చెప్పిన సంగతి ఆఫీస్లో చెప్పాను కదా, ఎవరైనా ఒక అసిస్టెంట్ని చూసుకోమని, చూసుకున్నావా, ఎవరైనా దొరికారా, వెతుకుతున్నారు కదా అని చెప్పి అంటుంటే,
అవును నాన్న, వెతుకుతున్నాము. సూరజ్ని హెల్ప్ అడుగుదామని వెళ్ళాను. సూరజ్ అంటే ఎవరు అని చెప్పి దశరథ అంటాడు. అదే నాన్న, జోష్న అక్కడ బిజినెస్ దగ్గర ఏదో లాస్ చేస్తుందని ఒక అతను వచ్చాడు కదా, అతని పేరే సూరజ్. ఓ, అతనా? అవునా, వెళ్ళావా వాళ్ళ దగ్గరికి అని చెప్పి దశరథ అంటుంటే, అవును నాన్న, వెళ్ళాను. సూరజ్ అయితే సముఖంగా లేడు. ఒకరి కింద నేను పని చేయడానికి నాకు ఇష్టం లేదు. కార్పొరేట్ ఆఫీస్లో నేను అస్సలు పని చేయలేను. నా బిజినెస్ నేను చూసుకుంటాను, కానీ ఈ విషయంలో నేను మీకు హెల్ప్ ఏమి చేయలేను అని చేతులు ఎత్తేశాడు నాన్న అని అనేసరికి ఒక్కసారిగా కార్తిక్ అలాగే దశరథ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అవునా దీప, వెళ్ళి అడిగావా, ఏమన్నాడు అని చెప్పేసి అంటే, బావా ఇదిగో ఇలా అన్నాడు. సూరజ్ అయితే రానని చెప్పేశాడు నా మొహం మీదే. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. నేను ఈ పోటీలో ఎలా నెగ్గాలో కూడా నాకు అర్థం కావడం లేదు బావా అని చెప్పేసి ఇంకా దీప అయితే కార్తిక్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే, ఏదో ఒకటి చేద్దామ్మా, నువ్వు మాత్రం బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేను అని చెప్పేసి, మన ముగ్గురం కూడా ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు. అందుకే మీ ఇద్దరు కూడా వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి దశరథ అయితే అంటాడు. ఇంకా కార్తిక్ దీప అయితే కిందికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దశరథ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు సుమిత్ర అయితే వస్తుంది. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి? జోష్న చేస్తున్న పనుల గురించా అని చెప్పి కార్తిక్ గురించి అని చెప్పి సుమిత్ర అడుగుతూ ఉంటుంది. లేదు సుమిత్ర, వీళ్ళిద్దరి గురించి కాదు అని చెప్పేసి అంటుంటే, మరి ఎవరి గురించి అండి ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా? ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి సుమిత్ర అడుగుతుంది దశరథని. అదా, అది ఏమిటంటే, ఇదిగో నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఆఫీసులో, దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటే, ఏం జరిగిందండి ఆఫీస్లో, ఏమైనా గొడవ జరిగిందా ఈరోజు అని చెప్పి అడుగుతుంది సుమిత్ర అయితే. అవును అవును సుమిత్ర, గొడవనే చెప్పొచ్చు అని చెప్పి దశరథ అంటే, అయ్యో గొడవ జరిగిందా? ఎవరికండి? అసలు ఏం జరిగింది అని చెప్పి సుమిత్ర అడిగితే, ఇంకా జరిగిందంతా కూడా దశరథ సుమిత్రకు చెప్పేస్తాడు. ఇదిగో జోష్న ఉన్న ఫలంగా ఉండదు కదా, అసలు ఉన్న చోట ఉండదు కదా, ఎప్పుడూ ఏదో ఒక గొడవలు చేస్తూనే ఉంటుంది కదా. దీప విషయంలో ఇదిగో 60 రూపాయలు 160 రూపాయలని 60 రూపాయలుగా చేసి జోష్నని ఇంకా పోటీ నుండి తప్పించుకునేలా చేసింది. జోష్నానే మొహమాటం లేకుండా బాగా తిట్టేశారు దీపకి. ఎవరినైనా అసిస్టెంట్ని పెడదాం అనుకుంటున్నాను. అదే ఎవరిని పెడదామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. జోష్నకి దీప సమ ఉజ్జిగా ఉండాలి అంటే మరి దీపకి కూడా ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా. తనేమో 5వ తరగతి చదువుకుంది. మెయిల్స్ చెక్ చేయడం కానీ ఆర్డర్స్ తీసుకోవడం కానీ తనకి రావడం లేదు. అందుకే ఎవరినైనా ఒక అసిస్టెంట్ని పెడితే అప్పుడు సమఉజ్జిగా ఉంటుంది కదా, పోటీ కూడా చాలా రసవత్తరంగా ఉంటుంది అని చెప్పి దశరథ అనేసరికి, ఐడియా అయితే బాగానే ఉందండి, మరి ఎవరినైనా వాళ్ళని చూసుకోమని చెప్పలేకపోయారా అని చెప్పి అంటే, అదే వాళ్ళే సూరజ్ దగ్గరికి వెళ్ళారంట. సూరజ్ ఎవరో నీకు తెలుసు కదా, జోష్న మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. చాలా బాగా మాట్లాడాడు, హెచ్చులు తగ్గులు లేకుండా మంచిగా మాట్లాడాడు అని చెప్పి మనం అనుకున్నాం కదా, అతనే సూరజ్. తనని అడగడానికి వెళ్ళిందంట. కానీ తనేమో, నేను సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నాను, ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను రావాలనుకోవడం లేదు, క్షమించండి అని చెప్పి అన్నాడంట. అందుకే దీపా కార్తిక్లు బాధపడుతున్నారు, ఈ పోటీ నుండి తప్పించుకుందామని అనుకుంటున్నారు అని చెప్పి అనేసరికి ఇక సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటండి రానంటే ఎలా, పదండి నేను మాట్లాడతాను అతనితో అని చెప్పి ఇంకా దశరథ సుమిత్ర ఇద్దరూ కలిసి సూరజ్ దగ్గరికి అయితే వెళ్తారు. సూరజ్ దగ్గరికి వెళ్ళేసరికి సూరజ్ అయితే ఫ్రూట్ స్టాల్ దగ్గరే ఉంటాడు.
జ్యూస్ పాయింట్ దగ్గరే ఉండేసరికి ఇంకా వాళ్ళిద్దరూ కార్ దిగుతూ ఉండేసరికి ఇక సూరజ్ అయితే రండి రండి, సరే సార్, జ్యూస్ తాగుతారా లేదా ఇంకేమైనా తీసుకుంటారా అని చెప్పి సూరజ్ అడుగుతూ ఉంటే, బాబు నీతో నేను కొంచెం మాట్లాడాలి, నేనే ఆయన్ని తీసుకొని వచ్చినాను అని చెప్పి సుమిత్ర అయితే నోరు విప్పుతుంది. దాంతో ఏంటండి, మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా, చెప్పండి, పర్లేదు అని చెప్పి సూరజ్ పక్కకు వచ్చి అడిగేసరికి ఇక సుమిత్ర అయితే జరిగిందంతా చెప్తుంది. నువ్వు దీపక్కి అసిస్టెంట్గా ఉంటే చాలా మంచిది బాబు, కొంచెం 2 వారాలు మాత్రమే అసిస్టెంట్గా ఉంటే చాలు, నువ్వు తన కింద పని చేయాల్సిన అవసరం లేదు, తనతో పాటే ఒక చైర్ కూడా వేయిస్తాము, నువ్వు తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఈ పెద్దదాన్ని అడుగుతున్నాను కదా బాబు, నీ తల్లినని అనుకో, నీ తల్లిని అనుకొని నువ్వు నేను చెప్పింది చేయొచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్గా అడుగుతుంది సుమిత్ర అయితే. ఏమండి, మీరు అలా అడుగుతుంటే నేను చేయను అని చెప్పలేకపోతున్నాను, కానీ ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అయ్యో, కార్పొరేట్ ఆఫీస్ అని ఎవరన్నారు, మీరు అన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు, దీపక్ అవసరమైనంతసేపు ఫోన్ టచ్లో ఉండి ఆ మైల్స్ అవి చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంతేగాని మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా కంపెనీలోనే పనిచేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అని సుమిత్ర అనేసరికి ఇక సూరజ్ అయితే న్యాయంగా అనిపిస్తుంది అతనికి. ఓకే అండి, నేనైతే పని చేయడానికి ఒప్పుకుంటున్నాను, దీపా గారికి కూడా చెప్పండి అని చెప్పి అనేసరికి చాలా థ్యాంక్స్ బాబు, నీ మీద చాలా ఆశలు పెట్టుకొని వచ్చినాము, నా ఆశలు మొమ్ము కాకుండా చేసినావు, ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా సుమిత్ర దశరథ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దీప ఎక్కడున్నారు రా మీ ఇద్దరు అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడే వాళ్ళిద్దరూ కూడా దశరథ అలాగే సుమిత్ర దగ్గరికి అయితే వస్తారు. దశరథ సుమిత్ర దగ్గరికి వచ్చేసరికి ఏంటమ్మా, ఏంటి పిలిచారు అని చెప్పి దీప అయితే వస్తుంది. వచ్చేసరికి అప్పుడు జరిగిందంతా కూడా దశరథ దీపకు చెప్పేసరికి దీప అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. పెద్దయ్య గారు, చాలా థ్యాంక్స్ మీకు, ఎందుకంటే నేను ఈ పోటీ నుంచి తప్పుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే జ్యోత్స్న గారికి నేను ఉజ్జీని అస్సలు కాదేమో అని తప్పుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు ఇంత హెల్ప్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి కార్తిక్ దీప కూడా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా సూరజ్తో మాట్లాడి సూరజ్ని అసిస్టెంట్గా పెట్టడానికి ఒప్పుకుంటాడని చెప్పి అసలు ఆ సూరజ్తో వీళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడిన విషయమే జ్యోత్స్నకైతే తెలియదు. ఇంకా యథావిధిగా ఒకరోజు ఆ తెల్లవారుజామున అందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ కూడా బోర్డ్ మీటింగ్ లాగా పెట్టుకొని ఆ మీటింగ్ హాల్లో ఉన్నప్పుడు శివనారాయణ దశరథని అడుగుతూ ఉంటాడు. ఏంటి దీపా నీకు అసిస్టెంట్గా ఒక వ్యక్తిని పెట్టుకోమని పెట్టుకున్నావా అని చెప్పేసి అయితే అడిగితే అప్పుడు ఇక జ్యోత్స్న తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి పెట్టుకునేది, ఎవడొస్తాడు ఈ చదువురాని ముద్దు కింద పని చేయడానికి, ఎవడూ రాడు అని అనుకుంటూ ఉండగానే అవును పెట్టుకుంది అని చెప్పేసి అప్పుడే సుమిత్ర అయితే ఎంట్రీ ఇస్తుంది. సుమిత్ర ఎంట్రీని చూసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న ఇలా అడుగుతుంది, మమ్మీ ఏంటి నువ్వు వచ్చావు ఆఫీస్కి అని చెప్పి అడిగితే, అవును నేనే కాదు ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా తీసుకొచ్చాను అని చెప్పి ఇక సూరజ్ని లోపలికైతే తీసుకొస్తుంది సుమిత్ర సూరజ్ని తీసుకురావడం చూసి జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి సూరజ్ని తీసుకొని వచ్చింది మమ్మీ, కొంపతీసి దీపక్ అసిస్టెంట్గా పెడుతుందా ఏంటి అని చెప్పేసి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇంకా ఇదిగోండి అందరికీ చూపిస్తున్నాను, ఇతని పేరు సూరజ్, దీపక్ ఈ రోజు నుండి హెల్ప్గా సూరజ్ ఉంటాడు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్నకైతే చుక్కలు కనబడుతూ ఉంటాయి. బావా ఎంత దెబ్బ కొట్టావు నన్ను,
మీ ఇద్దరూ కలిసి వేసిన ప్లాన్ ఇదా? దీప నిన్న సూరజ్తో మాట్లాడడానికి కారణం ఇదా? తనకి అసిస్టెంట్గా ఉండమని అడిగిందా? మరి మమ్మీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చిందేంటి? మమ్మీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో అని చెప్పేసి తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక దీపకి హెల్ప్ చేయడానికి సూరజ్ నియామకం అవ్వడంతో కార్తిక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటి జోష్న మేడం గారు, మీకు కావలసిన సమఉజ్జి వచ్చినట్టుంది. నిన్నటి వరకు నాతో సమఉజ్జి కాదు, తనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు మాత్రమే వచ్చు, మైల్ స్టిక్ చేయడం రాదు అని అన్నారు కదా. ఇప్పుడు సూరజ్కి అన్నీ వచ్చు, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా వచ్చు. ఇప్పుడు మీరు పోటీ పడాల్సింది దీపతో కాదు, సూరజ్తో అని చెప్పేసరికి ఇక మొహం మీద కొట్టినట్లే సమాధానం ఇస్తాడు కార్తీక్ జోష్నాకి. ఇక జోష్న అయితే చేసేదేమీ లేక తలదించుకొని అక్కడ ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటుంది. ఏంటి జోష్న మేడం, ఏంటి బాధపడుతున్నారు? అయ్యో, నేను వచ్చాననా? నేనేం పోటీ అండి, మీకు రెస్టారెంట్ ఫీల్డ్లో చాలా అనుభవం ఉంది, అలాంటి ముందు నేను ఎందుకు పనికొస్తాను అని చెప్పి సూరజ్ అయితే చాలా వెటకారంగా మాట్లాడతాడు. రేయ్, ఇంకొకసారి నువ్వు నా జోలికి వచ్చావంటే మాత్రం చంపేస్తాను అని చెప్పి సూరజ్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది జోష్న. అప్పుడే ఇంకా కోపంతో ఇంటికైతే వెళ్ళిపోతుంది జోష్న. అలా కోపంతో వెళ్ళిపోయిన జోష్నాని ఓదార్చడానికి ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఇంకా జోష్న అయితే తన రూమ్లో అలా కూర్చొని ఉంటుంది ఆలోచించుకుంటూ. ఇక అందరూ కూడా జోష్న అన్న తినలేదు అని తెలుసుకుని సుమిత్ర, దశరథ, పారిజాతం, శివనారాయణ అందరూ కూడా అక్కడికైతే వస్తారు. వచ్చిన తరువాత అప్పుడే ఇంకా డాడీ, నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా అని చెప్పి జోష్న అడుగుతుంది. మాట్లాడు జోష్న, మాట్లాడడానికి కూడా పర్మిషన్ కావాలా ఏంటి అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. అవును డాడీ, పర్మిషన్ కావాలి. ఎందుకంటే నాకంటే ఈ మధ్య మీకు పని మనుషులే ఎక్కువైపోయినారు కదా. మీ కన్న కూతురి కంటే పని మనిషి ఎక్కువ కదా. అందుకని కన్న కూతురి మీద పోటీకి ఆ పని మనిషికి ఒక అసిస్టెంట్ని మీరు తీసుకొచ్చారు. వెళ్ళి మాట్లాడి మరీ తీసుకొని వస్తారా? ఇది ఎక్కడ న్యాయం డాడీ? అసలు కన్న కూతురు గెలవాలని కోరుకోవాలి, కానీ ఎవరైనా సరే ఒక పని మనిషి గెలవాలని ఎవరు కూడా కోరుకోరు కదా. ఎక్కడా లేని విచిత్రం అంతా మన ఇంట్లోనే జరుగుతుంది. ఏ రోజైనా నాకు సపోర్ట్ చేశారా? మీరు అసలు దీపకి మీకు ఏంటి సంబంధం? దీపకి అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం మీకేంటి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా జోష్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే, జోష్న నోరు అదుపులో పెట్టుకో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? కన్న తండ్రితో మాట్లాడే విధానం ఇదేనా అని చెప్పేసి సుమిత్ర అంటుంటే, అవును మమ్మీ, నేను కన్న తండ్రితోనే మాట్లాడుతున్నాను. ఏ రోజు నన్ను కన్న కూతురుగా ఫీల్ అయ్యారని దశరథ గారు ఏ రోజు కూడా నన్ను కన్న కూతురుగా చూడలేదు. ఆ దీపనే కన్న కూతురుగా చూస్తారు. అసలు నాకేంటో అర్థం కాదు. ఆ పని మనిషికి ఎందుకంత ఎక్కువ చేస్తున్నారో, ఎందుకు తల మీద పెట్టుకుంటున్నారో, ఆ పని మనిషిని ఎందుకు అంత తల మీద పెట్టుకుంటున్నారో అర్థం కావటం లేదు అని చెప్పి జోష్న అయితే అంటూ ఉంటుంది. నిజం చెప్పడానికి ఇదే మంచి సమయం, ఎందుకంటే జోష్నాని తనంతట తానే నిజం చెప్పే టైం వచ్చేసింది అని చెప్పి దశరథ అనుకొని చాలా గట్టిగా మాట్లాడుతూ దశరథ ఇలా అంటాడు. అవును చూసినా, అవును నువ్వు నా కన్న కూతురివి కాదు, దీపే నా కన్న కూతురు అని చెప్పేసి దశరథ చాలా గట్టిగా మాట్లాడేసరికి అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి మీరు అదేదో కోపంలో మాట్లాడుతుంది, మీరు కూడా దాంతో పోటీగా మాట్లాడతారేంటి, నాకు అర్థం కాదు అని చెప్పి సుమిత్ర అంటుంటే, నేను పోటీగా మాట్లాడడం లేదు సుమిత్ర, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. జోష్న అన్న మాట కరెక్టే, ఎందుకంటే జోష్నకు కూడా తెలుసు కదా తను కన్న కూతురు కాదు అని, అందుకే జోష్న అలా మాట్లాడుతుంది అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్నాకి పారిజాతానికైతే దిమ్మ తిరిగిపోతుంది. పారిజాతం అయితే ఇలా అనుకుంటుంది, ఎందుకు ఇది రెచ్చగొట్టి మరీ నిజాలు బయటకు వచ్చేలా చేస్తుంది? అయినా దశరథకి నిజం తెలియదు కదా,
మరి దశరథ ఏంటి కన్న కూతురు అంటున్నాడు అని చెప్పి పారిజాతం అనుకుంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే డాడీకి నిజం తెలియదు కదా, నిజం తెలిసినట్టే మాట్లాడుతున్నారేంటి, అసలు నాకు బుర్ర పని చేయడం లేదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటుంటే, అవునన్నా నేను మాట్లాడేది నిజమే, నిజం మాట్లాడే టైం వచ్చింది కాబట్టే నేను నోరు విప్పాను. ఎన్నో బాధలు, ఎన్నో నిజాలు నా మనసులో నేను దాచుకున్నాను. ఇప్పుడు నా మనసు విప్పి నిజాలు మాట్లాడే టైం వచ్చింది కాబట్టి నిజాలు నేను బయటపెడుతున్నాను అని చెప్పి జ్యోత్స్న చంప పగలగొడతాడు దశరథ. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న అయితే కింద పడిపోతుంది. ఇక పారిజాతం అయితే, ఏంటి దశరథ కన్న కూతుర్ని పట్టుకొని, ఈ ఆవదాస్తుకి ఒక్కగానొక్క వారసురాలుని పట్టుకొని ఇలా కొట్టేస్తావా ఏంటి అని చెప్పి అంటుంటే, ఏంటి పిన్ని ఇంకొకసారి చెప్పు, వారసురాలా? ఎవరు వారసురాలు? నీ మనవరాలు నా ఇంటి వారసురాలు ఎలా అవుతుంది అని దశరథ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. పారిజాతానికైతే దిమ్మ తిరిగిపోతుంది. డౌటే లేదు, నిజం తెలిసిపోయింది దశరథకి, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి పారిజాతం అయితే ఇంకా సైలెంట్గా అయిపోతుంది. ఎందుకురా దశరథ అలా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగిందని అని చెప్పి అంటుంటే జరిగిన స్టోరీ మొత్తం కూడా దశరథ అందరి ముందు కూడా బయట పెట్టేస్తాడు. అలా అందరి ముందు బయట పెట్టడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. దశరథ నువ్వు చెప్పేది నిజమా, నిజమేనా, నువ్వు చెప్పేది నిజమని చెప్పు, ఇక్కడే షూట్ చేసి పడేస్తాను జ్యోత్స్నాని, పారిజాతాన్ని అని చెప్పి శివనారాయణ అలా సీరియస్ అయితే అయిపోతూ ఉంటాడు. శివనారాయణ కోపం చూస్తే భయం వేస్తూ ఉంటుంది పారిజాతానికి. అమ్మో ముసలాడు నన్ను చంపినా చంపేస్తాడు, ఎలాగోలా తప్పించుకోవాలి, నేను చెప్తూనే ఉన్నాను, ఈ దిక్కుమాలిన దానికి ఒకసారి ఆలోచించవే ఏదైనా పని చేసేటప్పుడు అని, కానీ ఇది మాత్రం నా మాట వినకుండా పెద్ద సీనియర్ లాగా పనులన్నీ చేస్తూ ఉంటుంది, ఇలా నన్ను ఇరికిస్తుంది అని చెప్పి పారిజాతం అనుకుంటూ జ్యోత్స్న వైపు అయితే సీరియస్గా చూసేసరికి జ్యోత్స్న అయితే తలదించుకొని ఉంటుంది. ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగలగొట్టి అలాగే పారిజాతం చంప పగలగొట్టి ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటకైతే గెంటేస్తుంది. కానీ ఈ విధంగా సుమిత్ర చేస్తుందని అసలు ఊహించరు. అప్పుడే దసరా అయితే, నాకు తెలుసు సుమిత్ర, నీకు తెలిస్తే ఏం జరుగుతుందో అని. ఇన్నాళ్ళు కూడా నేను నిజం బయట పెట్టలేదు, కానీ నిజం తెలిసి ఇంత కూల్గా నువ్వు రియాక్ట్ అవుతావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని తెలుసుంటే నేను ముందే చెప్పేసేవాడిని నీకు అని చెప్పేసి దశరథ అనేసరికి ఇంకా ఇద్దరినీ కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఇంకా అందరూ కూడా దీపని వారసురాలుగా అంగీకరించి చాలా సంతోషంగా ఉంటారు. ఈ విధంగా సూరజ్ని తీసుకొని వచ్చి దీపకు అసిస్టెంట్గా పెరుగుతుంది సుమిత్ర. అలాగే జ్యోత్స్న గురించి అసలు నిజం తెలుసుకొని జ్యోత్స్న పారిజాతం ఇద్దరినీ కూడా ఇంట్లో నుంచి బయట గెంటేస్తుంది సుమిత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.